హాయ్ నేను సతీష్. నిన్న ఎపిసోడ్లో మనకైతే 2 టాస్క్లు చూపించారు కదా. ఒకటోది బెలూన్ టాస్క్, అలాగే బిర్యానీ తిన టాస్క్, తాలి టాస్క్ అదొకటి. అట్లాగే వీటిలో ఒకటి శీతాకాలానికి గెలుస్తుంది, రెండోదేమో ఫుడ్ తాలి ఎవరు గెలవలేరు కదా. అలాగే తర్వాత మూడో టాస్క్ కూడా బెలూన్దే పెట్టారు. కాకపోతే ఇది చాలా హార్డ్ టాస్క్. ఒక బెలూన్నే బలపై స్టిక్ చేసి ఉంచి దానిపై ఒక రాడ్కి మేక్ కట్టి ఆ మేక్ బెలూన్కి తగలకుండా హ్యాండ్స్తో పట్టుకొని ఉండాలి. ఆ టాస్క్ 15 మినిట్స్ మినిమం పట్టుకొని ఉండాలని బిగ్ బాస్ పెట్టాడు. బట్ ఆ తర్వాత ఎంత టైం అయినా అలా పట్టుకునే ఉండొచ్చు, ఎవరు ఎక్కువసేపు పట్టుకుని ఉంటే వాళ్ళే విన్నర్ అంటే బిగ్ బాస్ ఇది పెట్టాడు. ఈ మూడో టాస్క్ లో సీత క్లాన్ నుంచి నబీల్, అలాగే నిఖిల్ క్లాన్ నుంచి పృథ్వీ అయితే వచ్చి పోటీ పడతారు కదా. ఇది 15 మినిట్స్ ఇద్దరు పట్టుకుని ఉన్నాక ఇక మీ సత్తా ఏంటో నిరూపించుకోండి, విన్నర్ ఎవరో తేల్చుకుని బిగ్ బాస్ చెబుతారు. ఈ టాస్క్ సంచాలకుడిగా మణికంఠ అనేది పెట్టారు. ఈ టాస్క్ ఎట్లా జరిగింది, ఫైనల్ గా దీని తర్వాత పెద్ద గొడవ అవుతుంది నిఖిల్ అండ్ సీతకి. మరి ఎందుకు ఏంటి, అసలు ఎవరిది రైట్ డిసిషన్, ఎవరు రాంగ్ అని కూడా మాట్లాడుకుందాం. అయితే టాస్క్ ఏంటంటే పృథ్వీ నబీల్ ఇద్దరు పట్టు వదలని విక్రమార్కుల మాదిరిగా 2 గంటలకు పైగా, 2 గంటలు అంటే 3 గంటలకు పైగా ఆల్మోస్ట్ ఇలా పట్టుకొని అసలు వదలకుండా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఇద్దరు కూడా మెచ్చుకోవాలి. అద్భుతంగా ఆడారు పృథ్వీ అలాగే నబీల్ ఇద్దరు కూడా. ఇలా హ్యాండ్స్ పైకి లేపేసారు, ఆడని పట్టుకునే ఉన్నారు. ఇంక దీంతో ఈ ఇద్దరు 2 రోజులను ఇలాగే పట్టుకుని ఉండిపోతారేమో అనిపించింది నాకు కూడా. ఇంకెంతైనా అంత ప్రెస్టేజ్గా లేకపోతే ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. పాటలు పాడించి బిగ్ బాస్ మధ్యలో ప్రోమోలో కూడా అదే కదా, పాటలు పాడించడం, మధ్యలో వాటర్ తాగించడం, ఇవన్నీ చేస్తేనే ఫన్ చేస్తూ అలా అలా అలాగే. దానికంటే ముందు ఆదిత్య కూడా వచ్చి స్ట్రాటజీలు చెప్పడం, ఫస్ట్ 100% పెట్టక అలాగా అది కొద్దిగా హార్డ్ అయితే ఉంటుంది, టైం గడిచే కొద్దిగా సలహాలు సూచనలు ఇచ్చి మొత్తానికి అయితే అలా చాలాసేపు అయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ కూడా ఇంకెలా ఎప్పుడూ వదిలేటట్టు లేరు. 2 డేస్ ఉండిపోతారేమో, చాలా పంతనకు పోతున్నారని. సరే ఇప్పుడు 2 చేతులు కాదు, ఒక చేతితో పట్టుకొని ఉండాలని చెప్తాడు. దీంతో ఒక చేతిని వదిలేసి పట్టుకుంటారు. అప్పుడు కూడా మరో గంటకు పైగా ఒంటి చేతితో పట్టుకుని మొత్తం 4 అవర్స్ వరకు ఇలాగే ఆడుతూ ఉంటే నిజంగా ఈ టాస్క్ హైలైట్ అనిపించింది. ఇలాంటి టాస్క్లు ఆడేటప్పుడు కంటెస్టెంట్స్ తాలూకా పేషెన్స్ లెవెల్స్ కూడా తెలుస్తూ ఉంటాయి, భలే ఇంట్రెస్ట్గా జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ టాస్క్ యాక్టివిటీ రూమ్లో జరిగింది కదా. కేవలం పృథ్వీ, నబీల్, సంచాలకుడు మణికంఠ మాత్రం అక్కడ ఉండి మిగతా అందరూ బయటికి వెళ్ళిపోయిన బిగ్ బాస్ చెప్పడంతో టీవీలో ఈ టాస్క్ వాళ్ళు చూసి రన్నింగ్ కెమెరా చేస్తూ వాళ్ళు బయట నుంచి పెద్దగా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ లోపల ఉన్న నబీల్ అండ్ పృథ్వీని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ నుంచి పాటలు పాడేదంతా మళ్ళీ వీళ్ళు టీవీలో చూసేదంతా చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. అయితే ఆ అరుపులతో బిగ్ బాస్ హౌస్ మోత మోగిపోతే ఇంక గోల భరించలేదు బిగ్ బాస్ కూడా. పదండి ఇంక లోపలికి వెళ్ళిపోయి, ఇంకెందుకు బయట ఉన్న ఒకటే లోపల ఉండి అక్కడే ఎంకరేజ్ చేసుకున్నాను లెక్క, వాళ్ళని కూడా యాక్టివిటీ రూమ్లోకి పంపేసి ఈ టాస్క్ అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా జరిగింది కదా. మరి సరే ఈ టాస్క్ నైట్ 10:30 నుంచి ఈ టైంలో 10:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యి 120 వరకు జరిగింది. అదే 120 పైనే మరి మనకి ఇంతవరకు చూపించాడు. ఇంకా చాలా వరకు జరిగిందంట అక్కడ. ఆ లైవ్లో కూడా ఇంక ఎడిటింగ్ చేసి చూపిస్తారు కనుక మనకు చూపించింది ఇంకా తగ్గించారు. బట్ నాకున్న అప్డేట్ ప్రకారం చాలాసేపు జరిగింది ఇది. మొత్తానికి ఇద్దరు వదలకుండా చేతుల పైకైతే రాడ్ను పట్టుకుని ఉండి చివరిగా ఆఖరి నిమిషంలో ఇంకా పట్టుకోలేను అనుకున్న సమయంలో నబీల్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటాడు, వదిలేస్తాడు. వదిలేసే ముందే శక్తి టీం కాంగ్రాట్స్, పృథ్వీ కాంగ్రాట్స్ అని చెప్పి మరి వదిలేస్తాడు ఆయన. ఆ వెంటనే 2 సెకండ్లకే పృథ్వీ కూడా వదిలేస్తాడు. ఈ టాస్క్ లో పృథ్వీ అయితే గెలుస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. అదేంటంటే నబీల్ తన చేతిని రాడ్ నుంచి తీసేసిన దానికి ఉన్న మేక్ బెలూన్ గుచ్చుకోకుండా ఉండిపోవడంతో బెలూన్ పేర్ల. కానీ పృథ్వీ చేతిని వదలగానే బెలూన్ పగిలిపోయింది. ఆ తర్వాత ఒక 2 సెకండ్స్కి ఆ తర్వాత ఆ నబీల్ బెలూన్ అయితే పగిలింది. సో వాస్తవంగా బిగ్ బాస్ నిబంధన ప్రకారం చూస్తే ముందు బెలూన్ ఎవరితో పగిలితే వాళ్ళే విన్నర్. కానీ నబీల్ ముందు చెప్పి మరీ చేతిని వదిలేశాడు ఇక్కడ. కాబట్టి పృథ్వీనే విన్నర్ అని మనకంటే అయితే ప్రకటిస్తాడు. ముందు ఆయన చేతిని గివప్ ఇచ్చేసాడు కదా, వదిలేశాడు కదా. నబీల్ టీం కూడా ఏం అనదు, ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు ఎవరు గెలిస్తే ఏంటనలాగా లైట్ అయితే తీసుకుంటారు. సో బట్ అయితే అక్కడ ఫస్ట్ అయింది ఎవరైతే పృథ్వీ బెలూన్ పగిలిపోయింది కనుక ఇతను చెయ్యి వదిలేసిన ఆయన బెలూన్ పగిలింది కాబట్టి ఇతడే విన్నర్ అని లెక్క. అది రూల్ యాక్చువల్గా. వాస్తవంగా బిగ్ బాస్ నిబంధన ప్రకారం చూస్తే వాళ్ళది పగిలింది కాబట్టి వీళ్ళు విన్నర్ అని. బట్ ఆయన చెయ్యి వదిలేశాడు కనుక గివప్ ఇచ్చేసాడు కనుక అని లెక్క వాళ్ళు చెప్తారు. బట్ ఎవరు ఏం లైట్ అయితే తీసుకుంటారు, చేత కానీ ఎవరు కానీ ఎక్కడ అక్కడ ఆర్గ్యుమెంట్ కానీ డిస్కషన్ కానీ ఫౌలా లేకపోతే ఇదా అదని ఏం డిస్కషన్ జరగల. జస్ట్ సీత అంటది, అరే మన బెలూన్ ఇంకా ఉంది పగలేదంటే నిఖిల్ వచ్చి ఆ నబీల్ హ్యాండ్ వదిలేశాడు కదా, గివప్ ఇచ్చేసాడు కదా అంటారు. తర్వాత వెంటనే పేలింది. ఇలా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ సీత టీంకి, కాంతార టీంకి గట్టి దెబ్బ కొడుతుందని వాళ్ళైతే ఊహించలే ఇదే ఇష్యూ మీద, ఇదే టాపిక్ మీద. అదేంటి అంటే బిగ్ బాస్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఈసారి నిఖిల్ టీంకి అవకాశం ఇచ్చి సీత వాళ్ళ టీం ఉంది కదా కాంతార టీం, అందులో ఒకరిని తప్పించమని బిగ్ బాస్ అయితే చెబుతుంది. వాస్తవంగా అయితే అంతకుముందు ఏంటి, ఆ గార్డెన్ లో బలూన్ ఆడిన టాస్క్ లో సీత టీం గెలిస్తే నిఖిల్ టీంలో అంటే ఆపోనెంట్ టీంలో ఒకరిని వాళ్ళంతటా వాళ్ళే తీసుకోవచ్చు ఆఫర్ వాళ్ళకే బిగ్ బాస్ ఇచ్చాడు ఇక్కడ.
బట్ ఇక్కడేంటి పృథ్వీ గెలిచిన తర్వాత వాళ్ళ నిఖిల్ టీంకి ఒక ఆఫర్ ఇచ్చి ఎదురు టీంలో ఒకరిని తొలగించుకొని బిగ్ బాస్ అయితే ఆఫర్ ఇచ్చాడు అక్కడ. దీంతో నిఖిల్ టీం ఆలోచించుకుని నబీల్ని అయితే పక్కకి తెప్పిస్తామని చెబుతారు. అప్పటికి నబీల్ బాగా ఆడడంతో బిగ్ బాస్ కూడా వెల్ ప్లేడ్ నబీల్ని కూడా అప్రిషియేట్ చేస్తారు. బట్ ఇక్కడే సీత అండ్ నిఖిల్ మధ్య అయితే పెద్ద గొడవ జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు ఎవరు గెలిచినా పర్లేదు, మనమే గెలవాలి, వైల్డ్ కార్డుని రాకుండా ఆపాలి, వైల్డ్ కార్డు ఎంట్రీ లేకుండా చూడాలి, మీ క్లానా మా క్లానా అని కాదు, మనమే మీరు గెలిచినా మేము గెలిచినా పర్వాలేదు అని లెక్క వాళ్ళిద్దరు ఆడుకుంటూ వస్తా ఉన్నారు. ముందు మనం సేవ్ అవ్వాలి, రెండు జట్లు అనుకుంటూ వచ్చి అలా ఆడుకుంటూ ఉండే దశలో అలాంటప్పుడు ఎదుటి టీంలో ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తొలగించడం ఏంటి? టాస్క్లన్నీ ఫిజికల్ టాస్క్లన్నీ బాగా ఆడుతున్నాడు కదా, దానివల్ల ఇద్దరికీ నష్టమే కదా, మనమే నష్టపోతాం కదా. ఇప్పుడు వైల్డ్ కార్డులు వచ్చి మనకి ఏకుమేగ్గా తయారయ్యే బదులు మనం ఇప్పుడు ఇన్ని వారాల నుంచి ఆడుతాం, ఇప్పుడు ఈ క్లాన్స్ ఈ టాస్క్లు కూడా ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నాం కదా అని లెక్క సీత గొడవ పడినట్టు నాకున్న అప్డేట్. ఈ అప్డేట్ ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పలేదు, నేను ఫస్ట్ చెబుతాను. ఇది సూపర్ అప్డేట్. ఎందుకు సూపర్ అప్డేట్ అంటే ఇప్పుడు హౌస్లో రెండు టీంలలో ఎవరు గెలిచారనేది లెక్క కాదు, గెలవడం ముఖ్యం కాదు. అప్పుడే ఒక వైల్డ్ కార్డు ఎంట్రీని ఆపి వీళ్ళు సేవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ అట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఫస్ట్ టాస్క్ లో సీత వాళ్ళు గెలిస్తే సోనియా, యష్మి, నిఖిల్ వీళ్ళంతా ఆనందంతో డాన్సులు వేశారు. నైన్కి అప్పుడు లాస్ట్ బాల్ వేసిన తర్వాత అమ్మయ్య ఎవరో ఒకరు మనం గెలిస్తే చాలు అన్నట్టుగా, అంటే రెండు టీములు కూడా ఓడిపోయే అవకాశాలు ఉండే టాస్క్లు ఇస్తారు టైం బాండ్ పెట్టి ఇవన్నీ చేయడం వల్ల. బట్ అమ్మయ్య ఇద్దరేమో ఓడిపోకుండా నువ్వేనే గెలిచావు కాబట్టి అంటే మొత్తం మనం గెలిచినట్టుగా వైల్డ్ కార్డుని ఆపేసాం అంటూ గర్వపడ్డారు. అలా సెలబ్రేట్ చేసుకుంటున్న దశలో ఇప్పుడు ఎలాంటప్పుడు నబీల్ తప్పించాలి అనే ఉద్దేశంతో నిఖిల్ తప్పించాడు కదా, దీని మీద సీత ఫైర్ అయిపోద్ది. మరి ఎందుకు ఏంటి? నబీల్ని తెప్పించడం వెనక ఏమైనా కుతంత్రం ఉందా, నిఖిల్ టీంలో ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు అసలైన ట్విస్ట్. అంటే ఖచ్చితంగా నబీల్ గట్టిగా ఆడతాడు కాబట్టి అసూయతోనే తప్పించారా, దీని వెనక ఎవరైనా మాస్టర్ మైండ్ ఎవరు ఏంటి అనేది ఇవాళ మనం లైవ్ లో చూద్దాం. లేదంటే ఇంకేదైనా కోణంలో ఆలోచించి నబీల్ తప్పించాడా, నిఖిల్ స్ట్రాటజీ ఏంటి, ఎందుకు చేశాడు, ఆ యాక్షన్ తీసుకున్నాడు, అలా ఆయనే ఎందుకు తెప్పించాలి? ఎందుకంటే సీత అంటుంది నన్ను తెప్పించవచ్చు కదా, వేరే ఎవరిని తెప్పించు కదా, ఫిజికల్ టాస్క్లు అన్ని బాగా ఆడుతున్నాడు కదా, బిర్యానీ టాస్క్, బెలూన్ టాస్క్ కూడా ఫస్ట్ ఆయనే ఆడాడు, ఆయన ఎక్స్పీరియన్స్ మిగతా క్లాన్ అందరికి గైడెన్స్ ఇచ్చి చక్క ఆడించాడు. దగ్గరగా ఇలా స్లోగా వెళ్ళండి, బాల్ మీద ఫోకస్ పెట్టండి, ఆ లైన్ దగ్గరికి వెళ్ళండి, సో ఆ బిర్యానీ టాస్క్ లో పార్టిసిపేషన్, ఈ టాస్క్ లో కూడా మంచి ఎఫర్ట్ పెడితే ఆయన ఎలా తప్పించేస్తా అంటే ఇప్పుడు నీకు వైల్డ్ కార్డు వచ్చేయాలి ఏంటి అని లేక మనం మాట్లాడుకుంటా సీత ఫైర్ అవడం తప్పలేదు. ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నారు కనుక ఎవరు గెలిచినా మనం గెలిచాం అనుకుంటున్నారు కనుక. ఎందుకంటే ఇంతకు ముందు వారం కూడా ఎగ్ టాస్క్ లో కూడా నబీల్ సేమ్ నిఖిల్ టీం తప్పించేసింది, గట్టిగా ఆడతాడు. బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు కదా, అయినా ఎందుకు తప్పించారు అనేది ఇవాళ మనం చూడాలి. ఎందుకు ఏంటి వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి ఎందుకని. ఎందుకంటే నాకు పక్కా అప్డేట్ ఉంది, నబీల్ ను నిఖిల్ టీం తప్పించేసింది. ఇదేంటంటే సీత అందుకే నిలదీయడంతో ఇంకెవరో ఇన్ఫ్లుయెన్స్ చేశారా, లేకపోతే పోనీ ఇతను నిఖిల్ కూడా నన్ను కానీ ఇంకెవరన్నా తప్పించాల్సింది కదా, బాగా ఆడే వాళ్ళే తప్పించేస్తే ఎట్లా అని గొడవ పడిందని మరి చూద్దాం ఎందుకు ఏం చెప్తారని. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే మణికంఠ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన సంచాలకుడిగా ఉన్నప్పుడు తన గాడ్ ఫాదర్గా భావించే బిగ్ బాస్ ఎక్కడ తనను అపార్థం చేసుకున్నారో అన్న అనుమానం ఉందని మణికంఠ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంతకు కారణం ఏంటంటే నబీల్ అండ్ పృథ్వీ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు మణికంఠ బిగ్ బాస్ అడిగాడంట. దీంతో నబీల్ చెయ్యి వణుకుతుంది, కొద్ది శివరంగా వస్తుంది. ఎందుకంటే పృథ్వీ ఇంతవరకు ఇప్పుడు పర్టికులర్ ఇందులో ఒక టాస్క్ కూడా ఆడలా, ఇప్పటివరకు ఆడలా. బట్ నబీల్ ఏంటి 2 యాడ్ ఉన్నాడు, మెయిన్గా ఫుడ్ టాస్క్లో బాగా బిర్యానీ థాలి అంతా తిని బాగా అలిసిపోయి ఉన్నాడు ఆయన. సో అందుకే పృథ్వీ గెలిచే ఛాన్స్ ఉందని మణికంఠ తన ఒపీనియన్స్ అని చెప్పాడు. దాంతో బిగ్ బాస్ మణికంఠకు క్లారిటీతో చెప్పు, మాట మార్చుకొని అన్నాడంట. జస్ట్ క్యాజువల్గా ఆట పట్టించడానికి కానీ ఉంటాడు. దానికి ఆ మాట ఆయన ఎందుకు అన్నాడో ఏంటో, నాకు బిగ్ బాస్ గాడ్ ఫాదర్ అని అనుకుంటున్నా, అలాంటిది ఆయన అలా ఎందుకు అన్నారో అస్సలు తీసుకోలేకపోతున్నా, బ్రెయిన్లోంచి అది పోవట్లే అని 100 రకాలుగా ఆలోచించేసి లాస్ట్కి ఫైనల్గా ఆయనే రియలైజ్ అయిపోయి ఖచ్చితంగా తన మనసులో ఏముందో బిగ్ బాస్ అర్థం చేసుకోగలరా, కావాలన్నా జోక్స్ చేస్తున్నాడేమో, మార్నింగ్ నుంచి అలాగే ఉంది కాబట్టి అలా అని ఉంటారులే అనుకుంటున్నానంటూ నిఖిల్తో మళ్ళీ చెబుతాడు అనమాట. అంటే ఓవరాల్గా ఇదంతా చూస్తే నాకేమనిపించింది, చిన్న విషయాలకు కూడా భూతద్దంలో పెట్టి చూడడంలో మణికంఠను మించినోడు లేడు అనే ఈ సన్నివేశం చూసాక అర్థమైంది. అందుకే ఆ మధ్య నేను కూడా చెప్పా, ఆపోనెంట్ కంటెస్టెంట్స్ అందరికీ ఇతను మైక్రో అబ్జర్వర్ అంటాడు, కానీ ఇతను అన్నింటినీ అలాగా మైక్రో అబ్జర్వర్గా చేసి దేనికి ఎంతవరకు ఆలోచించాలి, దేన్ని అసలు స్కిప్ చేసేయాలనేది కూడా చూసుకోకుండా అన్నింటి గురించి గంటలు ఆలోచిస్తాడు అనేది.
అలాగే ఇంకోటంటే పృథ్వీ అండ్ నబిల్ ఆడిన 3 గంటల ఈ టాస్క్ దెబ్బకైతే సంచాలకుడిగా మణికంఠ కూడా అలిసిపోయాడని హౌస్‌లో అందరూ అనుకుంటారు. ఎందుకంటే మణికంఠ కూడా ఇదే అనుకుంటాడు. ఒక టాస్క్‌లో సంచాలకుడు అలిసిపోవడం ఇదే ఫస్ట్ రా బాబు. మీరు మాత్రం ఆడుతున్నారు. మేము మాత్రం అలిసిపోతున్నాం. అబ్బో! ఇన్ని గంటల పాట అనేసిలాక ఆయన కూడా అలిసిపోతారు నిజంగా. అలాగే ఇప్పుడు ఇంకో అసలు అప్డేట్ ఇంకోటేంటంటే నిన్న హౌస్‌లో మరో 2 టాస్కులు కూడా బిగ్ బాస్ ఆడించినట్టు నాకున్న అప్డేటు. మనకి ఈరోజు లైవ్‌లో వాటిని చూపిస్తారు. అంటే నిన్న 3 టాస్కులు ఆడించారు కదా! ఈరోజు 4, 5 టాస్కులు ఆడించారనమాట. సో ఈ 2 టాస్కులకు సంబంధించి కూడా అప్డేట్ నేను ఫస్ట్ చెబుతున్నా. ఎక్కడ మీకు అప్డేట్ దొరకదు నో డౌట్. సో మరొకసారి అడిగేది ఏమంటే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడే మీతో షేర్ చేసుకుంటా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యేది గనక నేను కూడా మరిన్ని అప్డేట్స్ వేగంగా అందించడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో బికాజ్ అది మీ ఉత్సాహం కొద్దే. జనరల్‌గా ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది అని చూడడమే చాలా ఉత్సాహంగా ఉంటుంది చాలా మందికి. అందులో ఇంకా ముందుగా తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా ఉంటుంది. సో మీ ఉత్సాహం కొద్దీ నేను కూడా మరింత ఉత్సాహంగా ఈ అప్డేట్స్ అన్ని అందించాలంటే మిమ్మల్ని నుంచి అడిగేది ఒకటే లైక్. మీరు ఎక్కువ లైక్స్ చేస్తే అంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కనుక ప్రతి వీడియోలో అడుగుతూ ఉంటా మధ్య మధ్యలో. సో విసుక్కోకుండా ఖచ్చితంగా లైక్స్ అయితే చేయండి. సరే ఇంకా నాలుగో టాస్క్ ఏంటంటే అలైన్మెంట్ గేమ్ లాంటి టాస్క్ ఇచ్చారు. 2 టీములు ఆ బ్లాక్స్ లాగా వరుసగా పేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ టాస్క్ ను కూడా ఇన్ టైంలో ఫినిష్ చేస్తేనే ఒక టీం గెలుస్తుందని టైం బాండ్ అయితే పెట్టారు. ఈ టాస్క్ కి మణికంఠ అండ్ నబీల్ అయితే సంచాలకులుగా ఉంటారు. మరి ఈ టాస్క్ లో సీత టీం విన్ అవుతుంది. బట్ ఇక్కడే బిగ్ బాస్ అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్టు మళ్ళీ నాకున్న అప్డేట్. ఇది కూడా నేను ఫస్ట్ చెబుతా ఉన్నా. సో ఇలాంటి అప్డేట్స్ అన్నింటి కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుందాం. అయితే ఆ ట్విస్ట్ ఏంటంటే సీత టీం గెలిచిన బిగ్ బాస్ మాత్రం ఇన్ టైంలో పూర్తి చేయలేదు కాబట్టి ఎవరు గెలవలేదు అని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు. దీంతో ఒక్కసారిగా 2 క్లాన్స్ కూడా ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాయి. అయ్యో ఇదేంటి గెలిచాం కదా అనుకుంటే బిగ్ బాస్ ఏంటి ఎంత బిగ్ ట్విస్ట్ ఇచ్చాడని చెప్పి. అలాగే ఇంకో 5వ టాస్క్ ఏంటంటే డాన్సింగ్ టాస్క్. ఇది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగా వస్తుంది అనేది నాకున్న అప్డేట్. ఆ టాస్క్ తలకి డిజైన్ ఎట్లా ఉందంటే అంటే హౌస్ లోని రకరకాల ప్లేసుల్లో మ్యూజిక్ బాక్స్ స్పీకర్లు పెడతారు. ప్రతిసారి సాంగ్ ప్లే అయిన వెంటనే ఏ బాక్స్ దగ్గర ఆ సాంగ్ ప్లే అవుతుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళి డాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చాలా సేపు జరిగిందంట. ఓ 10 నుంచి 15, 20 సాంగ్స్ వరకు ప్లే చేసినట్టు తెలుస్తా ఉంది. సో ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు అనేది నాకు అప్డేట్ రాగానే మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆపోజిట్ టీమ్ లో ఒక కంటెస్టెంట్ తప్పించేస్తా. ఇలా అయితే బిగ్ బాస్ ట్విస్ట్లు ఇస్తా ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరుగా తప్పించుకుంటూ వెళ్ళి ఫైనల్ గా ఏం ట్విస్ట్ ఇస్తాడో బిగ్ బాస్ అయితే చూడాలి. ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ గా జరుగుతూ ఉన్నాయి టాస్క్లు. అలాగే ఎవరిని తప్పించేటప్పుడు జరిగే డిస్కషన్స్ అది ఫెయిరా అన్ఫెయిరా, చెప్పిన రీజన్స్ వ్యాలిడా కాదా, ఇవన్నింటిని బట్టి వాళ్ళ గ్రాఫ్ కూడా ఆధారపడి ఉంటుంది. ఓటింగ్ గ్రాఫ్ అని కూడా ఇప్పటికే ఓటింగ్ కి సంబంధించి వీడియో కూడా న్యూస్ బాల్ అప్లోడ్ చేస్తారు. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే మణికంఠ లైవ్ లో పృథ్వీతో తన మనసులో బాధ అయితే పంచుకుంటాడు. ఏమంటే పాపం మణికంఠ బాధపడతా ఉంటాడు అక్కడ. తన లైఫ్లో పర్సనల్ లైఫ్లో తన ప్రపంచంలో తనను తాను తప్ప మరెవ్వరూ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు లేరు, తనను తానే రక్షించుకుంటూ పెరిగారని చూస్తుండగానే పెద్దోడిని అయిపోయానంటూ పృథ్వీతో చెబుతారు. అందుకే ఎప్పుడు డిఫెన్సివ్ మోడ్లోనే ఉంటారని, అటాకింగ్ మోడ్ అనేది తక్కువ అని అంటాడు. ఈ షోకి ఈ బిగ్ బాస్ హౌస్లకు వచ్చాకే ఆ డిఫెన్సివ్ మోడ్ అనేది తన నేచర్లోనే ఆ ఫిల్టర్లను ఈ షో మొత్తంగా బయటికి తీసేస్తుంది. అందుకే ఈ బిగ్ బాస్కి వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను అయితే చెబుతూ ఉంటాడు. అలాగే ఇంకోటి ఏమంటే తనలో ఇప్పుడు హౌస్ మేట్స్ అందరి కంప్లైంట్ ఎక్కువ అదే కదా, ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ, నువ్వు మూడ్ స్వింగ్స్, ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అంటే దాని గురించి కూడా చెప్పుకుంటాడు. నిజమే, ఆ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అలా ఉంది. ప్రతిదీ 2 విధాలుగా ఆలోచిస్తాను. నా వైఫ్ కూడా అదే అంటుంది, అది అంట ఇది అంట అసలు ఏది నీతో అర్థం కాదని లెక్క అంటదని చెప్పి తన పర్సనల్ లైఫ్, తన ఫ్యామిలీ లైఫ్, తన స్ట్రగుల్స్ అవన్నీ ఆలోచించే విధానం అంటే అన్నింటి గురించి పృథ్వీకి చెబుతూ ఉంటే పృథ్వీకి సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు కదా. అవునా అలా జరిగిందో ఇలా జరిగిందో అంటాడు. అంటే పూర్తి క్లారిటీ లేదు కదా లాంగ్వేజ్ మీద. అలాగే ఇంకోటి ఏంటి, తన క్లాన్లో సీత ఇతర మెంబర్స్ అందరూ తనపై పెట్టుకున్న నమ్మకం కోసమే అంతసేపు గట్టిగా ఆడే ఫైట్ చేసే ఇచ్చని చెప్పి నబీల్ అంటాడు. ఆయన కూడా ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఒక సాటిస్ఫాక్షన్ అయితే మిగిలిన, అబ్బా వరుస అన్ని టాస్కుల్లో మ్యాక్సిమం 100% ఇస్తున్నా, బాగా ఆడుతున్నాను లేక. సో అందువల్ల గ్రాఫ్ కూడా పెరుగుతూ ఉంది. అయితే ఆయన కుడి చెయ్యి ఇంజురీ వల్ల చివరిలో సింగిల్ హ్యాండ్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నానని తర్వాత చెబుతారనమాట. పృథ్వీ రైట్ హ్యాండ్ వల్ల అతనికి అడ్వాంటేజ్ అయ్యింది, నాకు లెఫ్ట్ హ్యాండ్ ఆ కుడి చేతికి గాయం వల్ల దీంతో పట్టుకున్నాను, అయినా సరే చాలాసేపు ఆడానని చెప్పి. అంటే అది నిజమే, చాలాసేపు ఆడాడు, 100% ఇచ్చాడు. అందుకే బిగ్ బాస్ కూడా కాసేపు పోయినాక వెల్ ప్లేడ్ నబీల్ అని కూడా అప్రిషియేట్ చేశాడు. అదే కదా కోరుకునేది కంటెస్టెంట్స్. మరి ఇక్కడ బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడంటే హౌస్ మేట్స్ కూడా ఇంత మెచ్చుకున్నారంటే ఆడియన్స్ కూడా మెచ్చుకుంటారులే. చాలా ఏమాత్రం సాటిస్ఫాక్షన్. నిజంగా ఈ షోలో ఎంతవరకు ఏది బాగా మెమరబుల్ అనిపించుకుంటుందంటే ఇదే అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ కూడా చేసుకుంటారు. ఈ టాస్క్లో
పెర్ఫార్మెన్స్ వరుసగా 3 టాస్క్లు 2 రోజుల్లో అవన్నీ కూడా పైగా ఇతను తప్పించేసిన తర్వాత మళ్ళీ ఎమోషనల్గా నెక్స్ట్ లెవెల్ గేమ్ అయితే పోతుంది. సో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. ఈ ప్రేరణ, సీత, నబిల్ అందరూ కూడా గట్టి ఫైట్ ఇచ్చేవని అప్రిషియేట్ చేస్తారు. మరి మీకేమనిపించింది? ఇలాంటి అప్డేట్స్ అని ఎప్పటికప్పుడే షేర్ చేస్తూ ఉంటారు. న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటారు.